ఇలా దేశం ఎడిపోతుంది, దేశంలో ఆర్థిక సమస్యలు ఎడిపోయినాయి, ఇవాళ ఉన్నటువంటి 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఇలా అక్షరాస్యత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఇలా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో అప్పుల కుప్ప ఏ విధంగా ఉన్నది, నిమిషానికి ఒక సెకండ్కి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటీకరణ, ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీములన్నీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి సంస్థలన్నీ ఇలా ప్రైవేట్ దారదత్తం చేసే పరిస్థితి ఏంది, ఇలా అనేక మంది ఇలా రైలు ప్రమాదాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ఎక్కడ పోతుంది, ఎడిపోతుంది మన దేశ ప్రధాని పరిపాలించేటువంటి దేశం, ఎడిపోతుంది ఈ సనాతన ధర్మం. ఇవన్నీ సత్యాలు కావా, ఇవన్నీ నిజాలు కావా, ఇవన్నీ మాట్లాడితే ఇలా ఒక్కొక్కరికి ఇలా నిద్ర పట్టదు. ఇవన్నీ మాట్లాడితే నిద్ర పట్టది. 2015లో దేశ ప్రధాని పాకిస్తాన్కి వెళ్ళి నిజం కాదా? దేశ ప్రధాని హోదాలో 2015లో పాకిస్తాన్కి వెళ్ళినటువంటి